నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రాపర్టీ కాకినాడ మున్సిపల్ ఏరియాలోని బ్యాంక్పేటలో ఉంది. ఈ ప్రాపర్టీ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి. చుట్టూ కూడా చూడొచ్చు, హౌసెస్ అవి ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్లూ కలర్ హౌస్ ఏనండి అమ్మకానికి వచ్చింది. 20 అడుగుల రోడ్డు తోటి దక్షిణం ఫేసింగ్ తోటి ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటికి పడమర దిశలో కూడా ఒక రోడ్డు ఉంది. ఈ ఇంటిని కట్టి 20 సంవత్సరాలు దాటింది. ఈ ఇంటికి ఎంట్రన్స్ డోర్ ఇదేనండి. ఉత్తరం దక్షిణం 24.5 అడుగులు, తూర్పు పడమర 53.7 అడుగులు, మొత్తం 146.21 చదరపు గజాలు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. అటాచ్డ్ విండో తోటి మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే వీధి ప్రహరీని ఆనుకుని నైరుతిలో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి. ఈ హాల్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ తోటి వేయడం జరిగింది. ఈ హాల్ కొలతలకు వచ్చేసరికి 10x20. ఈ హాల్కు ఉపయోగించిన పెయింట్స్ అంతా కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి. ఈ ఇంటికి ఎక్కడ కూడా పిఓపి అనేది చేయించలేదు. దీన్ని మనం ఇక్కడ టీవీ కమ్ షోకేస్ పాయింట్ కింద యూస్ చేసుకోవచ్చు. ఈ హాల్కి లెఫ్ట్ సైడ్లో ఒక కామన్ టాయిలెట్ని ఇచ్చారు. దీని కొలతలో 4x7. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇవ్వబడిన డోర్ అండి, ఇది ఎంట్రన్స్ డోరు. ఈ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసుకున్నట్టయితే 12x15. కిందంతా కూడా టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేయబడి ఉంది. చుట్టూ కూడా మంచి కలర్ని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఒక అల్మారా ఇవ్వడం జరిగింది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. దీని కొలతలో 5x7. మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగా ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమే. ఈ బెడ్రూమ్ ఫ్లోరింగ్ అంతా చూసినట్టయితే కనుక టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి. ఈ బెడ్రూమ్ లో కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. సో ఈ కబోర్డ్ వర్క్ లోంచే మీకు అటాచ్డ్ బాత్రూమ్ డోర్ కూడా ఈ కబోర్డ్ లోనే ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్ కొలతలు వచ్చేసరికి 5x5. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఒక సింక్ ని ఇవ్వడం జరిగింది. ఇది హాల్ కి ఇవ్వబడిన కామన్ టాయిలెట్ అండి. ఇది 2 బెడ్రూమ్లకి మధ్యలో హాల్ లోకి వస్తుంది. దీని కొలతలు 4x7. ఇది డైనింగ్ ఏరియా అండి. మీకు హాల్ కి ఎదురుగా వస్తుంది ఇది. ఈ డైనింగ్ ఏరియాలో కూడా ఒక అల్మారాని ఇవ్వడం జరిగింది. అలాగే ఒక విండోని కూడా ఇచ్చారు. ఇక్కడ ఎదురుగా మనకు కనిపించేది కిచెన్, కానీ ఇక్కడ రైట్ సైడ్ లో ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక 3rd బెడ్రూమ్ కింద చూసుకోవచ్చు. సో ఇందులో కూడా మీకు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. చుట్టూ కూడా ఒక 2 విండోస్ వచ్చినాయి. అలాగే కబోర్డ్ వర్కులు కూడా కంప్లీట్ చేశారండి. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 10x12. ఈ ఇంటికి సీలింగ్ లో పిఓపి ఎక్కడ కూడా చేయించలేదండి. ఈ రూమ్ నుండి మనం బయటకు వెళ్ళినప్పుడు రైట్ సైడ్ లో కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూసేది కిచెన్. దీంట్లో ఎక్కడ కూడా కబోర్డ్ వర్కులు జరగలేదు. ఈ గ్యాస్ టేబుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఈ మార్గం గుండా అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదండి, అది పడమర సైడ్ డోరు. అంటే అవతల వైపు ఒక రోడ్డు ఉంది, అటు పడమర వస్తుంది. ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టుకుని పూజా మందిర్లో ఉపయోగించుకోవడానికి అనుకుంటాను. ఈ కిచెన్ లో ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఈ షెల్ఫ్ కి పైన ఒక షేడ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనం డాబా పై నుంచి వ్యూ అంతా చూపిస్తున్నానండి. చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. ఏరియా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉందండి. ప్రస్తుతం ఇక్కడ గజం 60,000 పలుకుతుంది. ఈ బిల్డింగ్ రేటు ఇలాగా ₹1,00,00,000 చెప్తున్నారు. ఈ బిల్డింగ్ గురించి మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో నా వీడియో మిమ్మల్ని ముందుగా రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.